వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియోని ఇస్తే తప్పకుండా చిన్న లైక్ చేయండి. రాత్రికి ఫోన్ చేసి మిస్సమ్మ కాస్త అమర్ గురించి కోపంగా మాట్లాడుతుండగా అనుకోకుండా స్పీకర్ పెడతాడు రాత్రు. ఇక మిస్సమ్మ మాటలన్నీ రాత్రి విన్న తర్వాత మిస్సమ్మ సార్ వింటున్నాడని చెప్పేసి ఒక్కసారిసరికి కంగారు పడిపోయి ఇక వెంటనే ఆ ఫోన్కి కొంగు కప్పి అసలు నువ్వు ఏమనుకుంటున్నావే ఒక్కసారిగా కంగారు పడిపోయి మిస్సమ్మ చి నీ బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నా కూడా నీకు తొందరపాటు ఏంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మిస్సమ్మ. చిచ్చి అని చెప్పేసి ఇక చాలా కోపంగా తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకెంత క్లాస్ మిక్తాడో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మిస్సమ్మ. వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్. ఇక కంగారు పడిపోతూ ఉంటాడు రాతురు. ఈ మిస్సమ్మ ఏంటి స్పీకర్ పెట్టినాక ఇలా ఒక్కసారిగా మాటలు మాట్లాడుతుంది, అసలు ఎవరు చెప్పేది వినిపించుకోదా ఈ మిస్సమ్మ లడలడ వాగడమేనా అని చెప్పేసి రాతురు అనుకుంటుండగా వెంటనే మిస్సమ్మ కాస్త హలో రాతుర్, సార్కి భోజనం పంపించమంటావా? అది అంటే భోజనంలకి సార్కి ఏం కావాలనో అడుగు రాతుర్ అని చెప్పేసి ఈ విధంగా అమర్ మీద ప్రేమతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుండగా వెంటనే అమర్ కోపంతో కాలు కట్ చేస్తారు. చి ఇలాంటి మనిషి జన్మలో ఎవరికి మొగడు కావద్దు, నాకు మాత్రమే మొగడయ్యాడు. ఏంటిరా నాకు ఈ తలరాత, ఈ పెళ్ళి చేసుకోవడం ఏంటి, ఈ ఇంటికి రావడం ఏంటి, అసలు ఏంటి నాకు మళ్ళీ ఇతను నాకు మొగడు కావడం ఏంటి, అసలు నాకు భావన లేకపోతే నా అక్క మొగుడికి నాకేమన్నా మొగడా, అయ్యో దేవుడా అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అలా తల బాదుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం సార్ ఏమైనా సరే మిస్సమ్మ చాలా మంచిది సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆపుతావా అని చెప్పేసి కోపంగా అమర్ అన్న తర్వాత ఇక రాత్రి మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు. ఈలోపు మాత్రం ఇక బాగిని ఇంటికి తీసుకురావడానికి రామూర్తి మంగళ ఇంటికి వస్తారు. అదే సమయానికి ఇక రామ్మూర్తి ఇంట్లోకి వచ్చిన తర్వాత నిర్మల అందరి వాళ్ళు చూసి కూర్చోండి మిస్సమ్మ ఎవరొచ్చారు చూడని చెప్పేసి అంటుండగా అలా మిస్సమ్మ తన రూమ్లో నుంచి బయటికి వస్తుంది. ఇక వెంటనే మిస్సమ్మని చూసి చాలా సంతోషపడి దగ్గర తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇక ఎలా ఉన్నావు నాన్నని చెప్పేసి మిస్సమ్మ కూడా అడుగుతూ ఉంటుంది. బాగున్నానమ్మా అని చెప్పేసి అంటుండగా ఇక కూతురు కోసం అని కూతురు కళ్ళలో మెదిలిందని చూడడానికి వచ్చావా రామ్మూర్తి గారని చెప్పేసి ఈ విధంగా అమర్ తండ్రి అడుగుతుండగా లేదండి, ఆనవాయితీ ప్రకారం ఇంటికి 3 రోజుల్లో అల్లుని కూతుర్ని తీసుకుపోవాలని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. అదే సమయానికి అమర్కు ఫోన్ చేయమని విధంగా అంటుండగా ఏంటి ఇతనితో కలిసి మా ఇంటికి వెళ్ళడమా, అసలు వస్తాడని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మిస్సమ్మ. సరే అని చెప్పేసి రామూర్తి చెప్పిన తర్వాత అమర్ తండ్రి కూడా ఇది ఆనవాయితీ ప్రకారంగా చేసే పద్ధతి చేయాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అమర్కి ఫోన్ చేయాలని చెప్పేసి నిర్మల అంటుండగా ఇక ఫోన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి మనోహరి ఎలాగైనా ఈ ప్లాన్ ఇక ఇక్కడితో ఎండ్ కావాలి, లేకపోతే ఇక మిస్సమ్మ ఆటలు ఇంకా చెలిరేగుతని చెప్పేసి వెంటనే అడ్డుపడుతూ ఉంటుంది. అమర్కి ఏదో వర్క్ ఉందని నైటు ఇంటికి కూడా రానన్నాడు అంకుల్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వాడికి డ్యూటీ ఇంపార్టెంటా, ఇక్కడ ఎవరొచ్చాడో చూసుకోరని చెప్పేసి వెంటనే అమర్ తండ్రి అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎక్కడున్నావు అమర్ అని చెప్పేసి అంటుండగా ఇక డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేసి అంటుండగా ఒకసారి ఇంటికి రా మీ మామయ్య గారు వచ్చారని చెప్పేసి ఇక ఈ విధంగా అంటుండగా ఏంటట అని చెప్పేసి అంటుండగా నీతో మాట్లాడాలంట అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా నేను డ్యూటీకి వెళ్తున్నా, ఇప్పుడు నైట్ డ్యూటీ కూడా అక్కడే ఉంటా చెప్పేసి అమర్ కోపంగా అంటుండగా అసలు మాట్లాడాలంటున్నాడు కదరా నువ్వు రా అని చెప్పేసి నిర్మల ఫోన్ తీసుకుంటుంది. ఏంటి నాన్న రా అని చెప్పిన తర్వాత నైట్ డ్యూటీ ఆదంటాం, పెళ్ళై ఎన్ని రోజులు అవుతుందిరా అని చెప్పేసి నిర్మల అంటుండగా అప్పుడు మాట తీయలేక సరే అని చెప్పేసి కాల్కి వచ్చేస్తుందా. ఇక వెంటనే రాదు రమ్మని చెప్పారు కదా అమ్మగారు, వెళ్దాం సార్ అని చెప్పేసి అంటుండగా సరే అని ఇక వెనక్కి తిప్పుకొని ఇంటికి వస్తుండగా రామ్మూర్తి టీ తీసుకురాపో అమ్మ అని చెప్పేసి రామ్మూర్తికి అని చెప్పేసి
ఇక మిస్సమ్మకు చెప్పిన తర్వాత టీ తీసుకొని వస్తుంది. ఈ లోపు మాత్రం ఇక రాత్రి మాత్రం అమర్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నిజంగానే అమర్ వచ్చాడు అంటే ఇక వీళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఇప్పుడు మిస్సమ్మ అన్నట్టుగానే ఏదో జరగబోతుందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి. అప్పుడు వెంటనే లీల వచ్చి, ఏంటమ్మ గారు నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు, ఇప్పుడు ఈ మిస్సమ్మతో కలిసి సారు వెళ్ళాడనుకో, ఆడ 3 రోజుల 3 రాత్రి అయిందనుకో, నీ పని గోవిందా అని చెప్పేసి లీల మనోహర్తో అంటుండగా కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి. లేదు, ఇది నిజంగానే 3 రాత్రులు జరిగాయనుకో, ఇక నాకు అమర్ దక్కడని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ లోపు మాత్రం ఇక అమర్ కాస్త ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత రామ్మూర్తితో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అమర్ అని చెప్పేసి వెంటనే అమర్ తండ్రి పిలిచిన తర్వాత, చెప్పండి మీరు నాతో ఏదో మాట్లాడాలట అని చెప్పేసి రామ్మూర్తిని అమర్ అడుగుతుండగా అప్పుడు రామ్మూర్తి వెంటనే పెళ్ళైన తర్వాత అమ్మాయిని అబ్బాయిని 3 రోజులు మా ఇంటికి తీసుకెళ్లడం ఆచారం, నేను రాలేనండి, కావాలంటే మీ కూతుర్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు మనోహరి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇదే నాకు కావాల్సింది, ఎలాగైనా ఇక వీళ్ళు ఒప్పుకోవాలని చేయాలనుకుంటే అమరు ఒప్పుకోడు, ఏది జరగది, మిస్సమ్మ మీద పీకల మీదాగా కోపం ఉంది, ఇదే నాకు కావాల్సింది అమర్, నువ్వు ఒప్పుకోకపోవడం ఇక మిస్సమ్మతో కలుపుకోవడమే నాకు కావాల్సిందని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మాట విని మిస్సమ్మ రామ్మూర్తి అందరూ కలిసి షాక్ అయిన తర్వాత వెంటనే అల్లుడు అని వరుసలు కలుపుకొని ఇంటికి వస్తానంటే దయచేసి మీరు రాకండి అని చెప్పేసి మొహం మీద రామ్మూర్తికి చెప్పేసరికి రామ్మూర్తి కాస్త బాధపడుతుండగా ఒక్కసారిగా తన బాధ కాస్త కళ్ళల్లో కనబడుతుంటుంది. మిస్సమ్మ అది చూసి బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి, అతను ఎవరు, ఈ ఇంటికి ఇయ్యంపుడు, అలాంటి దాంతో అలా ఎందుకు మాట్లాడుతున్నావురా అని చెప్పేసి ఈ విధంగా నిర్మల అంటుంది. నిజమే అమ్మ, నేను మాట్లాడింది నాకు మాత్రమే నచ్చుతుంది, ఎందుకంటే అనుకోని కార్యాల వల్లే పెళ్లి జరిగింది, నాకు 6 మాత్రమే నా భార్య, ఇప్పటికైనా ఎప్పటికైనా అలా అని చెప్పేసి తాను అల్లుడని ఇంటికి రా 3 రాత్రులు అని చెప్పేసి ఈ విధంగా అంటే నేను ఒప్పుకొని చెప్పేసి ఈ విధంగా కోపంగా మాట్లాడుతుండగా ఒక్కసారిగా రామ్మూర్తికి ఇక గుండె నొప్పి వస్తుంది. ఈ మాటలు ఒక్కసారిగా అంటుండగా తట్టుకోలేకపోయేసరికి గుండె నొప్పి వచ్చేసరికి అలా కుప్ప కూలిపోతాడు. అంకుల్ అని చెప్పేసి వెంటనే రామ్మూర్తి దగ్గరికి పరుగులు తీసుకుంటూ అమర్ దగ్గరికి వచ్చిన తర్వాత హార్ట్ నొప్పితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఏమైంది నాన్న అని చెప్పేసి మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. అందరు కలిసి ఇక రామ్మూర్తి చుట్టుముట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు రామ్మూర్తి. ఏమైంది నాన్న, ఏమైందని చెప్పేసి విధంగా అంటుండగా పైలోకంలో ఇక ఆరు కాస్త గుప్తతో వెళ్తుండగా ఒక్కసారి తన తండ్రి ప్రేమ అనేది ఆరుకు వినిపిస్తుంది. ఇక ఏమైంది బాలిక, అలా ఒక్కసారిగా ఉలిక్కి పడితివి అని చెప్పేసి గుప్త అంటుండగా నా వాళ్లకు ఏదో అయినట్టుగా అనిపిస్తుంది, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆరు కంగారు పడుతూ ఉంటుంది. బాలిక, నువ్వు పైలోకానికి వచ్చిన తర్వాత నీ వాళ్ళకు ఏదైనా నువ్వు వెళ్ళే ప్రయోజనం లేదు బాలిక, ఎందుకంటే నువ్వు నాతో పాటుగా పైలోకానికి వచ్చుతున్నావు కాబట్టి నీకు అవకాశం లేదు బాలిక అని చెప్పేసి అంటుండగా లేదు, నాకు కావలసిన వాళ్ళకి ఏదో జరుగుతుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపేమో ఇక అమర్ కాస్త అలా రామ్మూర్తి కాళ్ళు చేతులు రాస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ని పిలిపించండి అని చెప్పేసి వెంటనే అంటుండగా ఇక మిస్సమ్మ కాస్త ఫోన్ చేస్తుంది. ఈలోపు మాత్రం డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేస్తూ ఉండగా ఇక నో ప్రాబ్లం అండి, తను వినకూడదు ఏదైనా వింటే ఇలాగే జరుగుతుంది, తనని కేర్ఫుల్గా చూసుకోండి, ఎందుకంటే బాధ పెట్టే విషయాలు తనకి చెప్పకూడదు అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ అమర్కి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నా ఇక అమర్ కాస్త కంగారు పడిపోతూ ఇక మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది. మంగళ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం అమర్తో నిర్మల ఎందుకు తనని బాధ పెట్టడం, బ్రతికన్ని కాళ్ళు తన కూతురు కోసమే కదరా, ఈసారి ఇక ఆయన గురించైనా ఒప్పుకోరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు సైలెంట్గా అయిపోతాడు. ఒప్పుకోరా అని చెప్పేసి ఇక అమర్ తల్లిదండ్రులు అనేసరికి అప్పుడు అమర్ సరే అని చెప్పేసి అంటుండగా రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి నిర్మల నీ అల్లుడు ఒప్పుకున్నా నీతో పాటుగా వస్తాలే రామ్మూర్తి గారు అన్నయ్య గారు అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. చాలా సంతోషమమ్మా, నువ్వు టెన్షన్ పడక అన్నయ్య గారు, మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పాను, ఎలా అయితేంది అల్లుడు కూతురు నీ ఇంటికి వస్తున్నారు,
అని చెప్పేసి ఈ విధంగా నిర్మల ఒక్కసారిగా రామ్మూర్తికి చెప్పేసరికి మనోహరి షాక్ అయిపోతుంది. ఇక మిస్ అమ్మ అమర్తో 7 అడుగుల బంధంతో ఇక ఎలాంటి జీవితాన్ని గడపబోతుంది, మళ్ళీ ఆరు పైలోకం నుంచి కిందికి వచ్చిన తర్వాత మిస్ అమ్మకు తన అక్క అని తెలిసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది అనేదే అప్కమింగ్లో మీకు అప్లోడ్ కావాలంటే ఇక మిస్ అమ్మ అమర్ హ్యాపీగా ఉండడానికి ఒక చిన్న లైక్ చేయండి అబ్బా.